హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ అండి. లాస్ట్ సీజన్ సిక్కింలోని ఫ్యామిలీతో ట్రిప్ అయిపోయింది కదా, కానీ నాకు ఎందుకో మొన్న సిక్కింలో రైడ్ చేయాలని కోరుకుండిపోయింది. సో ఈసారి ఏంటి అంటే సిక్కింలోని లాస్ట్ టైం మిస్ అయిపోయింది లాచియన్, లాచుంగ్ అండ్ అలాగే జులుక్ వైపు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. సో ఈసారి రైడ్ చేద్దామని, కార్లో కాదండి, ఈసారి రైడ్ చేద్దామని ఎందుకో మనసులో బాగా ఉండిపోయింది. సో ఈరోజు అయితే మాత్రం నా సిక్కిం రైడ్ని స్టార్ట్ చేస్తున్నాను. బట్ కొన్ని చేంజెస్ ఏంటి అని అంటే, ఈసారి నేను ఒక్కడు కాదు, 3 of my friends దే ఆర్ జాయినింగ్ ఇన్ మై సిక్కిం రోడ్ ట్రిప్ అండి. ఇనిషియల్గా ఏంటి అని అంటే ఫ్రెండ్స్ వాళ్ళు దే డోంట్ హ్యావ్ బైక్స్. సో వాళ్ళతో పాటు నేను ఇనీషియల్గా ట్రైన్లో అయితే మూవ్ అవుతున్నాను. నా బైక్ని అయితే పార్సల్ చేస్తున్నాను. సిక్కిం వెళ్ళాలి అని అంటే నా బైక్ని నేను సిలిగురి వరకు పార్సల్ చేయాల్సిన అవసరం వచ్చింది. చూస్తున్నట్టుగా మొత్తం అగైన్ బైక్ని అండ్ ఆల్సో నా లగేజ్ని కూడా ఈ విధంగా పార్సల్ చేయించుకున్నాను. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే వివేక్ ఎక్స్ప్రెస్లో లగేజ్ ఎక్కువగా ఉంటుందని చెప్పి అక్కడ వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేసింది ఏంటి అని అంటే, బైక్ న్యూ జల్పైగురికి రీచ్ అవ్వడానికి 4 days నుంచి 7 days వరకు పడుతుంది అని అన్నారు. ఇన్ సమ్ కేసెస్ 10 days కూడా పడుతుంది అన్నారు. రైల్వేలో వెళ్ళాల్సిందే ఎయిర్పోర్ట్కి వచ్చాను ఏంటన్నా చూస్తున్నారా? ఏం లేదండి, జరిగింది ఏంటి అని అంటే, నా బైక్ని ఏదైతే పార్సల్ చేశానో వాళ్ళు ఇన్ఫామ్ చేసిన దాన్ని బట్టి 4 రోజుల తర్వాత రీచ్ అవుతుంది అన్నారు. బట్ ఏంటంటే నెక్స్ట్ డేనే నాకు ఐఆర్సిటీసీ నుంచి మెసేజ్ వచ్చింది నా బైక్ అక్కడికి రీచ్ అయిపోయిందని చెప్పి. సో మా ఫ్రెండ్స్తో నేను కలిసి వెళ్దాం అనుకున్న ట్రైన్ వదిలేసుకొని నేను ముందుగానే ఫ్లైట్ ఎక్కి నా జర్నీని స్టార్ట్ చేశాను. ఎక్కడికంటే సిలిగురికి. బికాజ్ నా బండిని నేను అక్కడ ఎర్లీగా పిక్ చేసుకుందాం అని చెప్పి. అసలు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నా ఫ్లైట్ అయితే ఈరోజు 7 o'clockకి నేను స్టార్ట్ అయ్యానండి వైజాగ్లోని. డైరెక్ట్గా సిలిగురికి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు మన వైజాగ్ నుంచి. మనం జర్నీ చేయాల్సింది ఎలా అంటే, మనం హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి సిలిగురిలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏంటి అని అంటే, సిలిగురి నుంచి ఒక 17 kilometers డిస్టెన్స్లో బాగ్దోగ్రా అని ఎయిర్పోర్ట్ ఉన్నది. నేను ఇక్కడ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యానండి. లైక్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 8:30 అయింది. మళ్ళీ హైదరాబాద్లోని ఒక 1 hour దాకా లే ఓవర్ టైం ఉన్నది. సో ఆ లే ఓవర్ టైం అప్పుడు కొంతసేపు స్పెండ్ చేసి నేను అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి బాగ్దోగ్రా ఎయిర్పోర్ట్కి అయితే నేను మళ్ళీ ఇంకో ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి వచ్చింది. నేను బుక్ చేసుకున్నది అయితే ఇండిగో ఎయిర్లైన్స్ అండి. బాగ్దోగ్రా నేను రీచ్ అయ్యేసరికి సుమారు 12:45, 1 o'clock అయ్యింది. బాగ్దోగ్రా ఏంటంటే నేను చూసిన వాటిల్లో చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఓన్లీ 2 gates ఉన్నాయి. చాలా చిన్నది. ఈ వీడియోలో చూసినట్లుగా మీరు ఎంత చిన్నదో గమనించవచ్చు. మోరోవర్ ఏంటి అని అంటే, ఇక్కడ బాగ్దోగ్రా దిస్ ఎయిర్పోర్ట్ ఈజ్ బీయింగ్ మెయింటైన్డ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి. బాగ్దోగ్రా నుంచి న్యూ జల్పైగురి స్టేషన్కి అయితే వెళ్తున్నాను. సుమారుగా 19 kilometers. ఆటోకి అయితే 500 rupees అడిగాడు. అది మరి మళ్ళీ 400కి ఫైనలైజ్ చేసుకున్నాను. సో టైం అయితే ఇప్పుడు 1 o'clock, హార్డ్లీ 2 కల్లా వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి బైక్ ఏదైతే పార్సల్ చేసామో ఆ బైక్ పార్సల్ తీసుకోవాలా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, బైక్ పార్సల్ చేసిన కన్సైన్మెంట్ సంబంధించిన బిల్స్ ఇంట్లో మర్చిపోయినా. ఏమవుతుంది ఏంటో చూడాలి అక్కడికి వెళ్ళి. న్యూ జల్పైగురి స్టేషన్ ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఉంటాయంట. ప్రస్తుతానికి అయితే ఆ రెసిప్ట్లు ఏమీ లేవు. ఏమంటాడో ఏంటో చూడాలా. మెసేజ్ అయితే ఉంది, కన్సైన్మెంట్ మెసేజ్. ఫొటోస్ అయితే ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నాను. వాటితో ఇస్తే హ్యాపీ, లేదంటే 2 రోజులు ఆగాల. ఒరిజినల్ రిసిప్ట్ లేనిదే అస్సలు కుదరదు అంటున్నారు. సో వర్కౌట్ అవ్వలేదు. ఎనీవేస్ నా ఫ్రెండ్స్ ఈరోజు నైట్కి ట్రైన్కి ఎక్కుతున్నారు, అంటే ఎల్లుండి మార్నింగ్కి దిగుతారు. వాళ్ళకి అప్పచెప్పేసాను ఇంటి దగ్గర, వాళ్ళు తెస్తారు. బట్ స్టూపిడ్ థింగ్, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 7 o'clock అవడంతో కంగారుగా మర్చిపోవచ్చేసా. మన సింగం గారు అయితే అక్కడ ఉన్నారు. అక్కడ ఉంది బండి. అబ్బా ఎంత తప్పు పని చేశాను రా. ఎనీవేస్ ఎలాగో
స్కెడ్యూల్ ఏంటంటే రేపు ఒక ఫ్రెండ్ ఫ్లైట్కి వస్తున్నాడు అండ్ ఎల్లుండి మార్నింగ్కి ఇద్దరు ఫ్రెండ్స్ ట్రైన్కి వస్తున్నారు వైజాగ్ నుంచి. వాళ్ళకి అప్పచెప్పమని చెప్పాను. జల్పైగురిలోనే దొరికిపోయినట్లు నేను, ఎందుకంటే రూమ్ కాస్ట్లు కూడా హెవీగా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి 2000 అట, థర్డ్ ఫ్లోర్లో అయితే 1600కి ఇచ్చాడు. ఏందా ఈ రూమ్లో. ఈ లగేజ్ చూసారు కదా, ఈ లగేజ్ అంతా మోసుకెళ్ళి పోపిక లేకుండా పోయింది. రూమ్ అయితే చూడండి, డబుల్ బెడెడ్ చైర్ ఇచ్చాడు. బాత్రూమ్ సంగతికి వస్తే ఇది నాట్ ఏ ప్రాబ్లం, కొంచెం నీట్గానే ఉంది, కానీ ప్రైసే కొంచెం ఎక్కువ ఉంది. ఈ హోటల్ నుంచి వ్యూ అయితే హోటల్ వ్యూ చూద్దాం. రైల్వే స్టేషన్ వ్యూ, న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ అది. అక్కడి నుంచి అలా చుట్టూ తిరిగి ఇటులా నడిచి వచ్చాను ఇక్కడికి. వాట్ ఎవర్, మళ్ళీ స్టార్ట్ అయింది. అడ్జస్ట్ అవ్వాల్సిన రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎక్కువే ఒక రకంగా చెప్పాలంటే దీనికి నేను 1200 ఏసీ కాబట్టి 1200 ఈజ్ ద రైట్ ప్రైస్. బట్ 1600 తీసుకున్నాడు, కొంచెం డిసప్పాయింటెడ్. బట్ వాట్ ఎవర్, అడ్జస్ట్ అవ్వాలి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు ఒకడు బెంగళూరు నుంచి వస్తున్నాడు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. వాడిని ఇక్కడికి వచ్చామని చెప్పి ఇక్కడ స్టే చేస్తాను. ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ సేమ్ వైజాగ్ నుంచి వస్తున్నారు. నేను కేవలం బైక్ అన్న పాయింట్ మీద నేను ఎర్లీగా వచ్చాను. బట్ బ్యాడ్ లక్ ఏంటి అంటే బైక్ ఒరిజినల్ రిసిప్ట్స్ ఉంటేనే ఇస్తారంట. ఒరిజినల్ రిసిప్ట్స్ లేకపోయేసరికి ఇదో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ అప్పచెప్పేసాను, ఆ ఒరిజినల్ రిసిప్ట్స్ తీసుకున్నారు ఇంటి దగ్గర. అవి తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతారు. రైట్, రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ట్రైన్ వాళ్ళకి. అండ్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఎల్లుండి ఎర్లీ మార్నింగ్కి వస్తారు. సో అప్పటిదాకా ఈ 2 days ఇక్కడే తెచ్చాడు అలా. మెయిన్ వైల్ ఈరోజు ఏం చేద్దామంటే ఫుడ్ ఒకటి ఆర్డర్ చేశాను. న్యూ జల్పైగురిలోని ఇక్కడ మంచి హోటల్ నుంచి తెస్తానని చెప్పాడు. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ఓపిక లేక ఫుడ్ ఆర్డర్ చేస్తాను. మంచి హోటల్ నుంచి తేరా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ అన్నది. చేపలు, వెస్ట్ బెంగాల్ అనేసరికి ఆబ్వియస్గా మనకి గుర్తుకొచ్చేది చేపలే కాబట్టి ఫిష్ మీల్స్ ఒకటి ఆర్డర్ చేశాను. ఫిష్ మీల్స్ రాగానే తిని ఎలా ఉందో చూద్దాం. గైస్, ఫుడ్ అయితే వచ్చింది. ఒక చేప ముక్క, మీల్ లాంటి పప్పు, మీల్ మేకర్ కర్రీ అండ్ బంగాళదుంప ఫ్రైని. ఇది నచ్చింది, కాకరకాయ ఫ్రై. రైస్, అప్పడాలు వస్తాయి. టేస్ట్ అయితే చూద్దాం ఒక్కొక్కటి ఎలా ఉన్నా. ఫస్ట్ అయితే చేప చూసేద్దాం. చేప గ్రేవీ రైస్ అయితే తక్కువ ఉంది, మనిషికి చాలా ఎక్కువేనండి, నాకు ఎక్కువే. ఏవో మసాలాలు డిఫరెంట్గా వేసుకున్నట్లున్నారు. ఏదో పప్పు లాంటి టేస్ట్ వచ్చింది. చేప కర్రీ ఎలా ఉందో కొంచెం చూసేద్దాం. చేప ముక్క ఓకే, అంత తోపన్నాను. ఓకే, బంగాళం బాగుంది. కాకరకాయ అయితే నాకు నచ్చింది. కాకరకాయ చాలా బాగుంది. చేప అంత ఏం లేదు. సో లాస్ట్గా స్లిప్ వచ్చేసింది బైక్ది. అండ్ ఇదే డెలివరీ ఆర్డర్ కూడానా. సో ఇప్పుడు మన బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. బైక్ పెట్రోల్ అయితే 1 లీటర్ తెచ్చాను. అండ్ టైం అయితే ఇప్పుడు ఆల్రెడీ 10:30 అయింది. లక్కీగా సండే క్లోజ్ ఏమో అనుకున్నాను పార్సల్ హౌసెస్, బట్ పార్సల్ హౌస్ ఓపెన్ చేసే ఉంది. ఈరోజు సండే, సపోజ్ ఈరోజు కానీ క్లోజ్ అయి ఉంటే మాత్రం రేపు రంజాన్, రేపు క్లోజ్ అయి ఉండాలి. బట్ రైల్వేస్లో ఏంటంటే 365 days పార్సల్ హౌస్ అనేది ఓపెన్గా ఉంటుంది. బట్ ఫైనల్లీ ఇదిగో మా ఫ్రెండ్స్ తెచ్చేసారు నా డెలివరీ ఆర్డర్. అండ్ బైక్ దగ్గరికి వెళ్తున్నాను. న్యూ జల్పైగురి స్టేషన్లో అయితే ఉన్నాం. ఇదిగో నా బైక్ అయితే ఇప్పుడు 2nd ప్లాట్ఫామ్లో ఉన్నది. 2nd ప్లాట్ఫామ్
ఓవర్ దేర్ వెళ్ళి బ్యాటరీ ఒకటి కొంచెం వీక్గా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి పరిస్థితి అయితే చూసుకోవాలి. అండ్ మొన్న వచ్చి తీసుకోవాలంటే ఏ ప్రాబ్లం ఉండకపోతున్నాను. బట్ ఈరోజు ఏంటంటే పార్కింగ్ ఛార్జ్ పెనాల్టీ ఛార్జెస్ నుంచి 535 రూపీస్ పడింది నాకు 2 days పార్కింగ్కి. సో బండి పరిస్థితి చూద్దాం, వెళ్ళి ప్యాకింగ్ గీకింగ్ అంతా ఓపెన్ చేసి లెట్స్ గో. బండి పరిస్థితి చూడండి, ఇక్కడ నకల్ గార్డ్ ఒకటి ఊడిపోయింది. అండ్ దీన్ని ఏమంటారు, విండ్షీల్డ్ ఒకటి సగం ఎగరగొట్టేశారు. అండ్ రేర్ సిగ్నల్ ల్యాంప్ ఒకటి పోయింది. సో దట్స్ రైల్వేలో పంపిస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. ఎనీవేస్ ముందు అయితే బ్యాటరీ కొంచెం వీక్గా ఉన్నది, స్టార్ట్ చేసి చూద్దాం స్టార్ట్ అవుతుందో లేదో. పెట్రోల్ అయితే 1 లీటర్ తెచ్చాను.